స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఆగస్టు 8 గురువారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశివారు మనోభిష్టాలు నెరవేరుతాయి. 10 మందికి మేలు చేసే విధంగా ఆలోచిస్తారు. శుభవార్త వింటారు. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఆనందించే వార్త వింటారు. ఆపదలు తొలుగుతాయి. ఒక మంచి పని చేస్తారు. లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సమస్యలు ఒక కొలిక్కొస్తాయి. ఆఫీసులో మీదే పైచేయి అవుతుంది. రాజకీయాల్లో కీలక మార్పులు గోచరిస్తున్నాయి. నేర్పుతో సాధిస్తారు. అద్భుతమైన తెలివితేటలతో ఆశయాన్ని నెరవేర్చుకుంటారు. దేనికి వెనకాడద్దు. ధైర్యంగా ముందుకు సాగాలి. వ్యాపారం కలిసొస్తుంది. అనేక దాన ధర్మాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మిత్రులకు సహాయం చేస్తారు. ఉద్యోగపరంగా ఒక మెట్టు పైకి వెళ్లే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాట చలామణి అవుతుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా ఉంటుంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఒకరిద్దరు బాగా సన్నిహితులు మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎవరికైనా వాగ్దానం చేయటం, హామీలు ఇవ్వటం పెట్టుకోవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. స్వల్ప ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగపరంగా సంతృప్తి లభిస్తుంది. తోటివారి నుండి తగిన ప్రోత్సాహం ఉంటుంది. మీరు కొత్త వ్యక్తులను కలవబోతున్నారు. తద్వారా కొత్త స్నేహాలకు ఇది దారితీస్తుంది. ఆర్థిక విషయానికి వస్తే మంచి ఫలితాలు ఉన్నాయి. మీ పనుల మీద దృష్టి పెట్టండి. నేడు మీరు కొంత ఆధ్యాత్మికతకు సమయం కేటాయిస్తారు. మీ అంతిమ లక్ష్యాలు ఏమిటో గుర్తించడానికి ప్రయత్నిస్తారు. విలువైన వస్తువులు చేతికి అందుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. బంధువుల నుంచి కీలక సమాచారం. విందు వినోదాల్లో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గత సంఘటనలు గుర్తుకొస్తాయి. ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది. సంపద బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగున్నాయి. వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: ఆదాయంలో పెరుగుదల కోసం మీ ఇంట్లో ప్రార్థనా స్థలంలో చంద్ర యంత్రాన్ని ఏర్పాటు చేయండి. మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.